ఆలోచనలతోటి పాలమూరు విశ్వవిద్యాలయానికి వచ్చేసినటువంటి యువతరానికి ఘనమైన స్వాగతం. మీరంతా సరస్వతి పుత్రులు, సంఘమిత్రులు. సరస్వతి పుత్రులు, సంఘమిత్రులు. అక్షరాలే మీరు నిత్యం మింగే మాత్రలు. ఈ మాత్రలు సమాజాన్ని పట్టినటువంటి జబ్బును వదలు తీయాలి. మాత్ర చేదుగా ఉంటుంది, అయినా మింగాలి, రోగం తగ్గుద్ది. చాక్లెట్ తీయ ఉంటుంది, అది రోగం పెంచుతుంది, కానీ చాక్లెట్ తినాలనిపిస్తుంది. వేరు వేరు అనేక రకమైన ఇతర అలవాట్లకి, ఇతర వ్యాపకాలకి పోవాలనిపించేది చాక్లెట్. సగసేవ చేయాలనిపించేది మాత్ర. అది కొంచెం చేదుగా ఉన్నా మింగండి, మింగుతారనే. మీ అక్షరాలే ఈ సమాజానికి ఒక పెద్ద భిక్ష. మిమ్మల్ని ఎన్ఎస్ఎస్ మావో చెప్పినట్టు 100 పూలు వికసించే చోటికి తీసుకుపోతుంది. 100 పూలు వికసించని, 1000 ఆలోచనలు సంఘర్షించని, 1,00,000 ప్రశ్నలు సంధింప చేయని అటువంటి వాటిని ఎదుర్కోవడానికి సిద్ధం చేసేది, సన్నద్ధం చేసేది ఎన్ఎస్ఎస్. మిత్రులారా, ఎన్ఎస్ఎస్కి నాకు తెలిసి మూలం ఇద్దరే అనిపిస్తుంది. నాకైతే గుర్రాడ అప్పారావు, శ్రీశ్రీ, వీళ్ళిద్దరు చెప్పిన కవిత్వం మొత్తము తర్వాత కాలంలో ఎన్ఎస్ఎస్ అయింది నాకు అనిపిస్తుంది. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు. మంచి అన్నది పెంచుకున్న తోటి వారిని గౌరవించి చెయ్యాలా, వట్టి మాటలు కట్టిపెట్టు, సహకరించండి ఇతరులకు అని చెప్తారు. మీకు తెలుసు గురజాడ అప్పారావు. ఇంకా శ్రీశ్రీ అంటే మనకు తెలుసు, యువతరానికి పెద్ద సందేశాన్ని ఇస్తారు. సరే, ఏదేమైనా ఎన్ఎస్ఎస్లో ఎందుకు చేరాలా, ఏంది దీనికి లాభం, ఏంది, దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? మనం వ్యక్తిగతమైన జీవితం నుంచి సాంఘికపరమైనటువంటి జీవనంలోకి పోవాలా. మ్యాన్ ఇస్ ఎ సోషల్ యానిమల్. సంఘజీవి అంటాడు స్టార్టింగ్. సంఘంతో సంబంధం లేనివాడు దేవుడన్న కావాలా, పశువన్న కావాలా అంటాడు. మనం రెండు కావాలి. మనుషుల్లో మనిషితనాన్ని ప్రేరేపించడమే ఎన్ఎస్ఎస్ లక్ష్యం. దీనికి చాలా కాలం నుంచి, అనాది నుంచే పునాదులు ఉన్నాయి. మీరంతా నేర్చుకోవడానికి వచ్చినారు, చాలా సంతోషం. సోక్రటీస్ చెప్తాడు, ప్లేటో గురువు, ప్లేటో అరిస్టాటిల్ గురువు, అరిస్టాటిల్ అలెగ్జాండర్ గురువు, మీకు తెలుసు. ఆయన మహావీరాది. ఎథెన్స్ లో చాలా సాదా సీదా సింపుల్గా తిరుగుతూ ఉంటాడు. చెల్లెలు పిచ్చోడు ఉంటాడు. ఆయన బాగా తెలుసు, భేదాలు అంటారు. ఒక అమ్మాయి అడిగింది ఎన్ఎస్ఎస్ వాలంటీర్, అది సోక్రటీస్, నీకేం తెలుసు? నాకేం తెలియదు. మరి ఎథెన్స్ అందరూ నేను మహావేదావి అంటున్నారు కదా, నీకేం తెలుసు? నాకేం తెలియదమ్మా. నో, ఏదో తెలుసు. ఏం తెలియదమ్మా, అది పని చేసుకోవాలి. లేదు, ఏదో తెలుసు చెప్పురా అంటే, నాకేమీ తెలియదు, తెలిసిందల్లా ఒక్కటే, అదే నాకేం తెలియదు. కామా, ఫుల్ స్టాప్ పెట్టలే, కామా. తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, ఐ ఆమ్ ఇన్ సర్చ్ ఆఫ్ నాలెడ్జ్ అన్నాడు. మీరందరూ కూడా సోక్రటీస్ వారసులు, నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మీ అందరూ కూడా ఎన్ఎస్ఎస్ సపోర్ట్ కొట్టుకోండి, ఎన్ఎస్ఎస్ సపోర్ట్ కొట్టాలి. సపోర్ట్ అంటే మామూలు సపోర్ట్ ఉండదు. ఎన్ఎస్ఎస్ సపోర్ట్లో ఎంత ఉద్వేగం ఉంటుంది, ఎంత ఉత్సాహము, ఎంత ఉల్లాసము, ఎంత ఉద్యమభరితమైనది, ఎంత ఆలోచన రేకెత్తేది, ఎంత సమన్వయం ఉంటుంది, ఎంత సంఘీభావం ఉంటుంది ఎన్ఎస్ఎస్ సపోర్ట్. మిత్రులారా, ఏ దేశమైనా, ఏ సమాజమైనా అభివృద్ధి చెందాలంటే యువత పాత్ర ఉండాలి. యువత లేకుండా ఏ దేశము, ఏ సమాజం ఎదగదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎన్ఎస్ఎస్ అంటే ఈ పేరు కాకుండా ఎంతో కాలం నుంచి సంఘ సేవ అనేది ఉంది.
ప్రీ ఇండిపెండెన్స్ స్వాతంత్రానికి ముందమే రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద ఎక్స్పెరిమెంట్స్ చేసినారు. కమ్యూనిటీ డెవలప్మెంట్ ఎక్స్పెరిమెంట్స్ మేడ్ బై మెనీ లీడర్స్, నేషనల్ లీడర్స్. రవీంద్రనాథ్ ఠాగూర్ 1920లో శాంతినికేతన్లో ఒక యూనిట్ పెడతాడు, శ్రీనికేతన్ అని ఒక ప్రోగ్రాం పెడతాడు. అందులో ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి, డెవలప్మెంట్ విత్ సెల్ఫ్ రెస్పెక్ట్ అని చెప్తాడు. అందులో యూత్ను భాగస్వామ్యం చేస్తాడు. పంజాబ్లో గుర్గాం అనే ఒక ప్రాంతంలో, అంటే అప్పుడు స్టూడెంట్స్ అని కాదు, యూత్ని మొత్తం కూడా ఈ దేశానికి ఏ రకంగా వాడుకోవాలి, వీళ్ళ సర్వీస్ని, ఆ యవ్వనాన్ని, ఆ రక్తాన్ని, ఆ యవ్వనాన్ని, యువతరాన్ని ఈ దేశం నిర్మాణానికి ఎట్లా వాడుకోవాలా అని గుర్గాంలో ఎక్స్పెరిమెంట్ పెడతారు. కన్యాకుమారి జిల్లా తమిళనాడులో మార్తాండం ఎక్స్పెరిమెంట్, ఆల్బర్ట్ మేయర్ అని YMCA అని ఉంటుంది, యంగ్ మెన్ క్రిస్టియన్స్ అసోసియేషన్ అనే సంస్థ ద్వారా యూత్ని మొత్తము సంఘ సేవలో ఇన్వాల్వ్ చేయాలా, ఎట్లా మీ భాగస్వామ్యం ఉండాలని చెప్తారు. అట్లా గాంధీ పెద్ద ఇన్స్పిరేషన్ మనకి. యంగ్ ఇండియాలో చాలా, ఆయన పత్రిక మీద యంగ్ ఇండియా పెట్టుకున్నాడు. ఆయన ముసాయినా కూడా ఇండియా యంగ్ ఉండాలా, ఇండియా ఎప్పుడు యంగ్ ఉంటుంది, యూత్ అంతా కూడా యంగ్. మీ యవ్వన వయసులోనే యవ్వనత్వం కాదు, ఆలోచనలో యవ్వనత్వం ఉండాలి, ఆచరణలో యవ్వనత్వం ఉండాలి. యంగ్ ఇండియా పత్రికలో యువత మీద పెద్ద ఆర్టికల్ రాసినాడు. చదువు అనేది 4 గోడల మధ్య జరిగేటువంటి ఒక ప్రోగ్రాం కాదు, 4 గోడల నుంచి ఎల్లలు లేని సమాజంలోకి పోవాలి, సమాజం యొక్క జాడలు తెలుసుకోవాలి, సమస్యలను వెతకాలి, దానికి పరిష్కారం చేయాలా అని ప్రకటిస్తాడు మహాత్మా గాంధీ. అప్పుడు వార్ధా అనే ఒక ఊర్లో సేవాగ్రామ్ ఎక్స్పెరిమెంట్ పెట్టాడు. సేవాగ్రామ్ ఎక్స్పెరిమెంట్ మహాత్మా గాంధీ పెట్టి సెలెక్టెడ్ యూత్, ఇప్పుడు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అందరిలో కూడా అందరికీ అనేక రకాల జాతీయ స్థాయిలో రావు, సెలెక్టెడ్ మెంబర్స్, యాక్టివ్గా ఉన్న వాళ్ళకి, బాగా క్రియాశీలకంగా పనిచేసే వాళ్ళకి, వివిధ రంగాల్లో నిష్ణాతులు ఉన్నటువంటి వాళ్ళు తయారు చేస్తాం. ఇక్కడ ఇట్ ఈస్ ఎ కంపెనీ, మిమ్మల్ని అట్లా నిష్ణాతులుగా తయారు చేసేటువంటి ఒక వ్యవస్థ ఇది. ఎన్ఎస్ఎస్ సెలెక్ట్ చేసి అక్కడ ఒక ప్రోగ్రామ్ పెడతాడు, 2 సంవత్సరాల ప్రోగ్రామ్, 2 years ప్రోగ్రామ్. అందులో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ స్టడీ, ఆచార్య వినోబా భావే అక్కడే చదువుకున్నాడు. వీళ్ళిద్దరూ అక్కడ క్లాస్మేట్స్. అంటే సామాజిక వికాస పథకాలు, సంఘ సేవ, ఎన్ఎస్ఎస్ మిమ్మల్ని ఏ రకమైనటువంటి ఉద్యమ బాటలోకి, దేశ నిర్మాణంలోకి, సమాజ నిర్మాణంలో కోసి నవభారత నిర్మాణం కోసం, యువభారత నిర్మాణం కోసం ఎట్లా నిర్మిస్తారని చెప్పడానికి చెప్తున్నాం. అక్కడ జేపీ అండ్ వినోబావే వాళ్ళిద్దరు అక్కడ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత సర్వోదయ మూవ్మెంట్ పెట్టాడు ఆయన. అంటే ఆయన సర్వోదయ మూవ్మెంట్ స్టార్ట్ చేయడానికి, ఆచార్య వినోబావే భూదానోద్యమం స్టార్ట్ చేయడానికి ప్రధాన కారణం అక్కడ సంఘ సేవ, వార్తా, సేవాగ్రామ్ ఎక్స్పెరిమెంట్. అంటే ఇవన్నీ ప్రీ ఇండిపెండెన్స్, స్వాతంత్రానికి ముందే జరిగినాయి. యూత్ని కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఎట్లా ఇన్వాల్వ్ చేయాలని. తర్వాత కాలంలో పోస్ట్ ఇండిపెండెన్స్, జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. ఫస్ట్ 1947లో ఆయన ప్రైమ్ మినిస్టర్ కాగానే వెంటనే ఒక డిసిషన్ తీసుకున్నాడు, యువజనాన్ని భారతదేశ సమాజంలో, రాజకీయాల్లో, అడ్మినిస్ట్రేషన్లో భాగస్వామ్యం చేయాలి అంటూ ఆయన ది నేషనల్ హెరాల్డ్లో ఒక వ్యాసం రాస్తాడు. కేవలం సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ దాంట్లో ది నేషనల్ హెరాల్డ్లో. తర్వాత చేశాడు ఫస్ట్ 5 years ప్లాన్లో, మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో ఆయన కాలేజ్ యూత్ని, మామూలు యూత్ కాకుండా కాలేజ్ యూత్ని ఎట్లా సంఘ సేవలోకి తీసుకురావాలా అని చాలా డిస్కస్ చేసినాడు. చేసిన తర్వాత 1958లో ముఖ్యమంత్రుల సమావేశం పెడతాడు. అప్పుడు 14 రాష్ట్రాలే, 14 భాషా రాష్ట్రాలు,
1957లో 7వ రాజ్యాంగ సభల ప్రకారం ఏర్పడతాయి. ఆ 14 రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా ఆల్ ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్స్. సీఎంస్ మీటింగ్ పెట్టినప్పుడు జవహర్లాల్ నెహ్రూ వస్తే సింపుల్ ఎట్లుండేదంటే, ఆయన ఒక టీచర్ లాగా, వీళ్ళు స్టూడెంట్స్ లాగా, సార్ అదే గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ శ్రీరామ్, ఏం కావాలా అని అడిగిన తర్వాత నాకు ఒక ప్రాజెక్టు, నీకు బిస్కెట్, చాక్లెట్, ఓ యూనివర్సిటీ, ఇంకో ప్రాజెక్ట్ ఇట్లా ఇస్తుంది. ఆ క్రమంలో మాట్లాడాడు, కాలేజ్ యూత్ని, స్టూడెంట్స్ని ఎట్లన్నా మనము సంఘ సేవలో పార్టిసిపేట్ చేద్దాము, ఏం చేద్దాము అంటాడు. అప్పుడు రాజస్థాన్ ముఖ్యమంత్రి ఉండే మోహన్ లాల్ సుఖాడియా. మోహన్ లాల్ సుఖాడియా వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్. ఆయన ఫస్ట్ యూనివర్సిటీలు చాలా తక్కువ, కాలేజ్ యూత్ని మాత్రం మనం ఇన్వాల్వ్ చేయొచ్చు అని ప్రపోజల్ పెట్టారు. నెక్స్ట్ నీలం సంజీవ్ రెడ్డి మన చీఫ్ మినిస్టర్. వీళ్ళిద్దరూ ఆయన ఆలోచనలకి ప్రాక్టీస్లో పెట్టారు. తర్వాత కాలంలో కోటారి కమిషన్ వస్తుంది. తర్వాత కాలంలో రాధాకృష్ణన్ కమిషన్, యూజీసీ హెడెడ్ బై రాధాకృష్ణన్ కమిటీ. అంటే మిమ్మల్ని కాలేజ్ యూత్ని, యూనివర్సిటీ యూత్ని దేశ నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలని ప్రధానమైన అంశం. తర్వాత కాలంలో ఇదే ఎక్స్టెన్షన్ ఎన్ఎస్ఎస్ అయింది. తర్వాత కాలంలో సిడి దేశ్ముఖ్ అని మీకు ఐడియా ఉంటుంది. చింతామణి డి దేశ్ముఖ్, దుర్గాబాయి దేశ్ముఖ్ భర్త, ఆంధ్ర మహిళా సభ పెట్టినటువంటి ఆమె దుర్గాబాయి దేశ్ముఖ్. ఆమె సహచరుడే, భర్తనే సిడి దేశ్ముఖ్. ఈయన ఆర్బీఐకి మొట్టమొదటి ఇండియన్ గవర్నర్ జనరల్, గవర్నర్ ఆఫ్ ఇండియన్ ఆర్బీఐ. స్వాతంత్రం తర్వాత మొట్టమొదటి ఆర్బీఐ గవర్నర్ సిడి దేశ్ముఖ్. ఇండియాలో ఫస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది కూడా ఆయనే. ఆయన ఏం చెప్తాడంటే, ఒక కమిటీ వేసి అందరినీ యూనివర్సిటీలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని పెడతారు, ఇట్లా నిర్ణయిస్తారు. తర్వాత కాలంలో వికేఆర్వి రావు అని మీ పేరు ఉండొచ్చు. వికేఆర్వి రావు గారని ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండే. He was the vice chancellor of Delhi University. He was the founder of Delhi School of Economics. He was a great economist, politician, vice chancellor, academician and minister. ఆయన మొత్తం ఎన్ఎస్ఎస్ని ప్రిపేర్ చేసి పద్మవిభూషణ్ అవార్డు ఆయన. అంటే ఆ రోజులలో విద్యావేత్తలు సమాజం పట్ల, విద్యార్థుల పట్ల, విశ్వవిద్యాలయాల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి దూరదృష్టి గొప్పది. అందులో ఎగ్జాంపులే వికేఆర్వి రావు అండ్ తమిళ్. 1969లో ప్రోగ్రామ్ చేయాలని నిర్ణయిస్తారు. మహాత్మా గాంధీ ఎప్పుడు ఉంటాడండి? మహాత్మా గాంధీ 1869లో పుడతారు. ఆయన సెంచరీ సెలబ్రేషన్స్, దీనికి స్ఫూర్తి మహాత్మా గాంధీ గారే. కాబట్టి మహాత్మా గాంధీ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని 1969లో సెప్టెంబర్ 24 నాడు ఒక గొప్ప ఆశయంతో, ఒక గొప్ప లక్ష్యంతో యువకుల కోసము నేషనల్ సర్వీస్ స్కీమ్, జాతీయ సేవా పథకం పెట్టినారు. దానికన్నా ముందే, ఎన్నో సంవత్సరాల కన్నా ముందు 1948లోనే ఎన్సిసి వచ్చింది. అంతేనన్నారు. ఎన్సిసి వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్ఎస్ఎస్ ఎందుకండి? ఎన్సిసి లక్ష్యం వేరు, అది రక్షణ, యూనిఫామ్ అది. ఇది సంఘ సేవ, అది రక్షణ, ఇది సేవ. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో డిస్కషన్స్లో శ్రీమన్నారాయణ అగర్వాల్ అని ఒక పెద్ద మనిషి ఉంటాడు. శ్రీమన్నారాయణ అగర్వాల్ ఆయన ఒక ప్లాన్ తయారు చేస్తాడు, గాంధీయన్ ప్లాన్ అని తయారు చేస్తాడు. గాంధీయన్ ప్లాన్, గాంధీ ప్రణాళిక తయారు చేసి ఆ గాంధీ ప్రణాళికలో నిర్దేశిక నియమాలు ఉండాలా. ఆ నిర్దేశిక నియమాల్లో సమాజ సంక్షేమం అనేది ప్రధాన లక్ష్యము. ఆ సమాజ సంక్షేమానికి విద్యార్థులు తోడ్పాటు చేయాలని చెప్పినటువంటి వ్యక్తి శ్రీమన్నారాయణ అగర్వాల్. గాంధీయన్ ప్లాన్ ఆ మేరకు, గాంధీ ఆలోచనల మేరకు, నెహ్రూ ఇంకా దూరదృష్టి మేరకు, తర్వాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు వికేఆర్వి రావు గారు
ఎన్ఎస్ఎస్ను ఏర్పాటు చేసినారు. అప్పుడు 4వ పంచవర్ష ప్రణాళిక, 4th ప్లాన్. ఫస్ట్ ప్లాన్లో అనుకున్నాడు నెహ్రూ, 4th ప్లాన్లో అది మెటీరియలైజ్ అయింది, ఇంప్లిమెంటేషన్కి వచ్చింది. అప్పుడు 37 యూనివర్సిటీస్, 37 విశ్వవిద్యాలయాలు, 40,000 మంది వాలంటీర్లు, 5 కోట్ల రూపాయలతో స్టార్ట్ చేశారు. ఇప్పుడు దాదాపుగా 40 లక్షల మంది వాలంటీర్స్ ఉన్నారు. 40,000 నుంచి 40 లక్షల మంది వాలంటీర్స్ వచ్చారు. ఈ ఎన్ఎస్ఎస్ ద్వారా దాదాపుగా 7.5 కోట్ల మంది వాలంటీర్స్ ఇప్పటిదాకా లబ్ధి పొందినారు. మనం అందులో భాగం. లబ్ధి అంటే ఏంటి? లాభం రావడమేనా? డబ్బులు ఇంతకుముందు సార్ చెప్పినాడు, పీసీ గారు ఏం చెప్పినారు? పుస్తకాలు ఇవ్వడం కాదు, పుస్తకాలతో పాటు సమాజపు మస్తిష్కంలో ఉన్నటువంటి సమస్యలను కూడా చదివి వాటికి ఒక పరిష్కారం ఇచ్చేటువంటి ఒక దిశానిర్దేశం చేసేదే ఎన్ఎస్ఎస్. చాలా విశాలమైనది, విస్తృతమైనటువంటి ఐడియాలజీ మనం అనుకుంటే కనుక. గుర్తున్నారా? దానికన్నా ముందు కూడా నెహ్రూ చాలా ప్లాన్ చేశాడు. సిడిపి, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్స్, ఇవన్నీ వచ్చినాయి. ఇది వచ్చిన తర్వాత ఎన్ఎస్ఎస్ ఏ రకంగా ఉండాలా, దానికి కొన్ని మరోసారి ఇప్పుడు మోటో, నాట్ మీ బట్ యూ. నేను నా కోసం కాదు, నేను మీ కోసం, నేను సంఘం కోసం, నేను నీ కోసము, నువ్వు నేను ఇద్దరం సంఘం కోసం. మన ఇద్దరం కలిస్తేనే మనమవుతాం. లేకపోతే నువ్వు నేను, నువ్వు వేరే నేను వేరే, నువ్వు నేను కలిస్తే మనమవుతాం. సమాజానికి సేవ చేద్దాం, అది కాన్సెప్ట్ ఫ్రెండ్స్. దీంట్లో ఏముంటుంది? వస్తుంది మాకే కేంద్ర ప్రభుత్వంలో యువజన సర్వీసులు, యూత్ అఫైర్స్ అండ్ గేమ్స్, యువజన సర్వీసులు, క్రీడల శాఖ అని ఉంటారు. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. కేంద్ర ప్రభుత్వ పథకం ఇది. ఈ పథకము కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. ఇందులో యువజనులను మనము ఈ సంఘానికి ఎట్లా అనుసంధానం చేయవచ్చు అనే దానికి ప్రధానమైన క్రైటీరియా. అయిపోయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్తో కలిసి అనుసంధానమై పనిచేయాలి. మొత్తం దేశంలో స్ట్రక్చర్లో మనకు రీజనల్ సెంటర్స్ ఉంటాయి, ప్రాంతీయ కేంద్రాలు. మొత్తం భారతదేశంలో 15 ప్రాంతీయ కేంద్రాలు ఉంటాయి, రీజనల్ సెంటర్స్. హైదరాబాద్లో కూడా కోటిలో కేంద్రీయ సదన్లో ఉంటుంది మన ఆఫీస్. అందులో ఏపీఏ ఉంటారు, మరి ఏపీఏ అసిస్టెంట్ ప్రోగ్రామ్ అడ్వైజర్, ఆయన కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక ప్రతినిధి ఉంటాడు, స్టేట్ లైజర్ ఆఫీసర్, సెక్రటరియట్లో ఉంటాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉమ్మడిగా యువకులను, కాలేజీ యువకులను క్యాంపస్ టు కమ్యూనిటీ, కాలేజ్ టు విలేజ్, నాలెడ్జ్ టు యాక్షన్. ఈ క్యాంపస్లో ఉండి హాస్టల్లో ఉండి తిని చదువుకొని పోవడమే కాదు, ఈ క్యాంపస్కి కమ్యూనిటీకి లింక్ చేయాలి. మీరు వారధి, ఈ రెండింటి మధ్యన అనుసంధానం చేసే ఒక వారధి. మీరు కాలేజీలు ఉంటాయి, కాలేజీకి విలేజ్కి, ఈ రెండింటికి డిగ్రీ కాలేజ్, ఇంటర్మీడియట్ పిల్లలు చేస్తారు. మీరంతా కలిసి మీ నాలెడ్జ్ని, మీ జ్ఞానాన్ని, మీకున్న జ్ఞానం కూడా సరిపోదు, సమాజంలో పోతే విజ్ఞానం వస్తుంది. మీరు సంఘానికి ఏమో చేస్తామనుకుంటారు, మీరు సంఘానికి ఏం చేయాల్సిన పని, సంఘం నుంచి మీరు నేర్చుకోవాలి. యు లెర్న్ ఫ్రమ్ ద సొసైటీ. మనం చదువురాను అనుకుంటాము, నిరక్షరాస్యులు అనుకుంటాం, కానీ గ్రామాల్లో ఉన్న వాళ్ళంతా మనకంటే చాలా తెలుగులేదు. వాళ్ళు ప్రాక్టికల్గా చాలా అనుభవిస్తారు. మనం పోయి వాళ్ళకి ఏమో చెప్తామని కాదు, వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. యు లెర్న్ ఫ్రమ్ దెమ్. వాళ్ళతో కలిసి పని చేయడం నేర్చుకోవాలి. కలిసి పని చేస్తే శ్రమ సౌందర్యం తెలుస్తుంది, శ్రమ యొక్క విలువ,
కర్మజలానికి గర్భజలానికి ఖరీదు కట్టే చెరుగు లేడు అంటాడు శ్రీశ్రీ. మీరు రేపు పొద్దుగాల ఆఫీసర్ అయిన తర్వాత ఏ రకమైనటువంటి సమాజంలో ఉన్న పరిస్థితులు ఉన్నాయి, వాటిని ఎట్లా మనము వాళ్ళని మానవీయ దృక్పథంతో చూడాలా అటువంటి దృక్పథం నెలకొట్టడానికి ఆఫీసర్ అయిన తర్వాత ఉపయోగపడుతుంది. నాయకత్వ లక్షణాలు నేర్పుతుంది. నాయకత్వం, లీడర్షిప్ క్వాలిటీస్. ఎగ్జాంపుల్ చెప్తా. నేను స్టేషన్ కర్పూర్లో చాలా కాలం పనిచేసాను, 16 years. ఒక 28 స్పెషల్ క్యాంప్స్ చేసిన అక్కడ. మా దగ్గర కడియం శ్రీహరి గారు అని మంత్రి ఉండేవారు, విద్యాశాఖ మంత్రి. ఆయన మా ఎమ్మెల్యే అప్పుడు. అక్కడ ఒక స్పెషల్ క్యాంప్కి జస్ట్ సింపుల్గా ఇన్వైట్ చేసిన, సార్ మీరు రావాలన్నా. అయినా మంత్రి కదా వస్తాడా రాడు అని అడిగినా, సార్ రండి అంటే తప్పకుండా వస్తాడు. ఈ 50 మంది ఉన్న స్పెషల్ క్యాంప్కి ఈడే వచ్చాడా అని నాకు డౌటే వచ్చేది. సరే వచ్చినారు సార్. అప్పుడు గోపాల్ రెడ్డి గారు మన ఫస్ట్ వైస్ ఛాన్సలర్, వారు అక్కడ వీసీగా ఉండేది. ఆయన కూడా పోయి చెప్పిన, సార్ రావాలని. రాడనుకున్నా, ఆయన సింపుల్గా వస్తారని. ఇదేంటి ఇంత పెద్దోళ్ళు ఒక స్పెషల్ ప్రోగ్రామ్కు 50 మంది ప్రోగ్రామ్ రావడం ఏంటనుకున్నా. అంటే ఏంటంటే మా స్టేషన్ కర్పూర్ మండలమే ఆయన సొంత ఊరు కాబట్టి ఆ ఊరు ప్రేమ అనుకున్నాను. ఇద్దరు ప్రోగ్రాంకి వచ్చినారు. వాళ్ళు ఏమన్నారంటే, నేను ఎన్ఎస్ఎస్ వాలంటీర్గా పనిచేసిన కాబట్టే, మా వీసీ గారు అప్పుడు వీసీ గారు, నేను ఎన్ఎస్ఎస్ వాలంటీర్గా పనిచేసిన కాబట్టే మీ ఎన్ఎస్ఎస్ క్యాంప్కి వచ్చినా అని చెప్పినాడు. తర్వాత కడియం శ్రీహరి